గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నువ్వు తెలుగు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా, ఇంగ్లీష్లో హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా? మరి అందుకే తెలుగు కూడా నేర్చుకోవాలి. మన తెలుగు హీరోయిన్స్ మాట్లాడతారు కదా తెలుగు, ఆ తెలుగు నేర్చుకుంటావా? క్యూట్ క్యూట్ తెలుగు. నాకు కొంచెం తెలుగు వచ్చు. అలా అలా వస్తుందా? నీకు పూర్తిగా తెలుగు వస్తుందా? పూర్తిగా తెలుగు అమ్మాయి కదా, అందుకని తెలుగు టేబుల్స్ కూడా నేర్చుకో ఈసారి. ఓకేనా? నేర్చుకుంటా. గుడ్ గర్ల్. కానీ నాకు పెద్ద నెంబర్స్ రావు. ఎందుకు రావు? 32 తెలుగులో నాకు రావు. ఓన్లీ 10 దాకా వచ్చు. ఓన్లీ 10 వరకు వచ్చు. తెలుగు నెంబర్స్ వచ్చా నీకు? తెలుగు ఓన్లీ 1 to 10 చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. యాక్చువల్లీ గుడ్. అంటే ఇప్పుడు మన పిల్లలకి అస్సలు నేర్పించట్లేదు, నీకు అది వరకు నేర్పిస్తున్నారంటే అది చాలా గ్రేట్. ఎవరు నేర్పించారు నీకు అవి? మా నాన్నమ్మ. మీ నాన్నమ్మ నేర్పించారా? నాన్నమ్మ కథలు చెప్తుందా నీకు? చెప్తుంది. ఏం కథలు చెప్తుంది? అంటే ఊళ్ళో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, జాతర, అవి ఎలా చేస్తారో చెప్తుంది. అవి ఎలా చేస్తారో చెప్తుందా? ఓకే. తెలుగు సినిమాలు చూస్తావా నువ్వు? చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ హీరో? హీరోస్ 2-3 ఉన్నారు. 2-3 ఉన్నారు. 2-3 తెలుగులో చెప్పు. 1 2 3. 1 2 3. ఓకే సరే. ఎవరు ఆ 3 మెంబర్స్? దుల్కర్ సల్మాన్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్. ఏ దుల్కర్ సల్మాన్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్ నీ ఫ్రెండా? కాదు. మరి రామ్ చరణ్ గారు ఎటుపోయింది? చేశాను, చెప్పాను. చెప్పావా? నాకు వినిపించలేదా? బట్ నీకు గారు అని అనాలని ఎవరు చెప్పారు? అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, రెస్పెక్ట్. సో క్యూట్ పర్ణిక, వెరీ గుడ్. ఓకే. వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇష్టం నీకు? వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారు, న్యాచురల్గా చేస్తారు. అంటే మిగతా న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్గా చేయట్లేదా? చేస్తారు. ఏ సినిమా చూసావు ఈ మధ్య రీసెంట్గా నువ్వు? గేమ్ చేంజర్ చూసావా? బాగా అనిపించిందా? నచ్చిందా? వెరీ గుడ్. గేమ్ చేంజర్ తర్వాత ఇంక సినిమాలే చూడలేదా నువ్వు? చూసాను. సంక్రాంతి వచ్చింది చూసాను. సంక్రాంతికి వస్తున్నాం చూసావు. సంక్రాంతి వచ్చిందా? వస్తున్నావా? సంక్రాంతికి వస్తున్నాం చూసావు. ఎవరు దాంట్లో హీరో? నాకు తెలియదు. చెప్పకండి మీరు. తెలీదు. మరి చూసానన్నావు కదా, దాంట్లో ఎవరు తెలుసు చెప్పు నీకు? బుల్రాజ్. నైస్, వెరీ గుడ్. మనకు సంబంధించిన వాళ్ళు మనకు తెలిస్తే సరిపోద్ది, పెద్ద పెద్ద వాళ్ళతో అవసరం లేదు మనకు. ఎందుకు నచ్చాడు బుల్రాజ్? ఒక డైలాగ్ చెప్పు బుల్రాజ్ది. ఏమో నాన్న కొరికేస్తాను. మళ్ళీ చెప్పు. కొరికేస్తాను. బుల్లిరాజు ఎలా చెప్తాడు? అలా చెప్పాలి. కొరికేస్తాను. నైస్, క్యూట్. ఓకే. హీరోయిన్స్లో ఎవరు ఇష్టం? హీరోయిన్ ఇవి కూడా 2-3. ఇవి కూడా 2-3 ఉన్నాయా? ఓకే చెప్పు. మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్లవి గారు, సమంత గారు. అబ్బా, మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్లవి గారు, సమంత గారు. ఎందుకు ఇష్టం వాళ్ళు? కాదు, మధ్యలో ఇట్లా కళ్ళు ఎందుకు మూసుకుంటున్నావు నువ్వు? అదొక హ్యాపీనెస్ థింగా? కాదా? మామూలుగానే అదొక ఎక్స్ప్రెషన్. నవ్వినప్పుడు అలా వేస్తాయా? ఓకే రైట్. ఎందుకు ఇష్టం చెప్పు మృణాల్ ఠాకూర్? మృణాల్ ఠాకూర్ అంటే బాగా యాక్టింగ్ చేస్తుంది. సరే, సాయి పల్లవి గారు ఎందుకు ఇష్టం? న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది, భలే డాన్స్ చేస్తుందా? ఓకే. సమంత గారు ఎందుకు ఇష్టం? చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. మరి మృణాల్ ఠాకూర్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుందని చెప్పావు మరి నువ్వు. న్యాచురల్గా. ఎప్పుడైనా మీట్ అయ్యావా వీళ్ళు ముగ్గురిని? మీట్ అవ్వలే. నీ రీల్స్ చూసి ఎవరు కామెంట్ చేయలే? చేశారు. ఎవరు చేశారు? ఎవరో తెలీదు. నీ ఫ్రెండ్స్ గురించి కాదు, హీరోయిన్స్ ఎవరైనా కామెంట్ చేశారా? చేయలేదా? లైక్ చేశారు. ఎవరు? కోర్టులో హీరో ప్రియదర్శి గారా? ఓకే. చైల్డ్ యాక్టర్ రోషనా? ఓకే. కోర్ట్ సినిమా చూసావు నువ్వు? మరి కోర్టులో హీరో అని తెలుసా నీకు? మమ్మీ చెప్పిందా? లేదు, అంటే కళ్ళెట్లో చెప్పారు. ఆ సాంగ్ డాన్స్ చేసావా నువ్వు? ఓకే. ఎవరు ఎక్కువ ఇష్టం నీకు బాగా ఇంట్లో? పిన్ని. మమ్మీ ఇష్టం లేదా? ఇష్టం. అయ్యా, మమ్మీ పక్కనే ఉంది. చూడు ఏం చేస్తున్నారు, కొడతారేమో. ఇది పిన్ని, ఇది అమ్మ. ఇది పిన్ని, ఇది అమ్మ.
ఇప్పుడు ఇది ఈ చెయ్యి ఎక్కువ ఇష్టమా నీకు? ఇది చెయ్యి. కొట్టేశారు, మార్కులు కొట్టేశారండి. చెప్పాను మీ పిన్నికి, మీ మమ్మీ కొడతారులే ఇంటికి వెళ్ళాక. నేను కొడతారు. కొడతారా? లేదు కొట్టరు. ఎప్పుడు కొట్టలేదా మమ్మీ నేను? నిజం చెప్పాను కదా. నిజం చెప్పావు కదా, అందుకే కొట్టరా? ఎక్కువ అల్లరి ఏం చేస్తావు నువ్వు? ఏ పని గురించి చేస్తావు? ఏం కావాలని చేస్తావు? షుగర్. షుగర్ కావాలని చేస్తావు? షుగర్ తింటావా నువ్వు? అవునా? ఎందుకు? స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు జనం ఉండి అంటే షుగర్ స్వీట్గా ఉంటుందని నీకు తెలీదా అని నన్ను అడగాల, అంతే కదా? షుగర్ స్వీట్గా ఉంటుందని నాకు కూడా తెలుసు పర్ణిక, కానీ తప్పు కదా. జాని జాని ఎస్ పాప చెప్పు. తెలీదా నీకు జాని జాని రైమ్? అది తెలుసు. చెప్పు మరి. రాయం వచ్చు కానీ మర్చిపోయాను. ఎప్పుడుదో చిన్నప్పుడుది కదా. నువ్వు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావు కదా. అవును. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావా? నాకంటే పెద్ద కదా నువ్వు? లేదు, చిన్న. నేను నీకంటే చిన్న కదా. లేదు లేదు లేదు. నువ్వు నాకంటే పెద్దనా? నేను నీకంటే పెద్దనా? అవునా? పోన్లే. జానీ జానీ ఎస్ పాప ఈటింగ్ షుగర్? నో పాప. అంతే తెలుసు నాకు కూడా. టెల్లింగ్ లైస్? నో పాప. ఓపెన్ యువర్ మౌత్? వచ్చింది కదా. మర్చిపోయానని అనుకుంటున్నావు నువ్వు, అంతే. నీకు అన్నీ వచ్చి. తెలుగులో రైమ్స్ వచ్చా నీకు? మీ నాన్నమ్మ ఎప్పుడైనా రైమ్స్ చెప్పిందా నీకు తెలుగులో? తెలుగులో రైమ్స్ రాదా? చిట్టి చిలకమ్మ వచ్చు. అది తెలుగు కాదా? తెలుగు. మరి చెప్పు మరి. చిట్టి చిలకమ్మ. యాక్షన్స్ కావాలమ్మా. మీరు యాక్టర్ అన్నప్పుడు మాకు యాక్షన్స్తో కావాలి రీల్. ఇప్పుడు ఇది రీల్ అనుకో, అక్కడ రీల్ చేస్తా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, నాకు అంతా గుర్తుంది. గుట్లో పెట్టావా, గుట్టుకుమింగావా. బా, ఇంత ముద్దుగా చేస్తుంది. నిజంగానే యాక్టర్ అయిపోతావు పర్ణిక నువ్వు, తెలుసా నీకు? ఏమో తెలియదు. ఒకవేళ యాక్టర్ అయిపోయావు అనుకో, ఏ హీరో పక్కన చేయాలనుకుంటున్నావు? చిన్న కూతురు రోల్ వస్తుంది ఇప్పుడైతే. ఇందాక చెప్పాను కదా, ఆ హీరో హీరోయిన్స్లో వస్తే చేస్తా. వాళ్ళ కూతురుగా వస్తే చేస్తావా? ఓకే. పెద్ద అయిన తర్వాత? చిన్నపిల్లలతో చేస్తా. ఏదో డైలాగ్ ఉంటుంది చూడండి గైస్, చిన్నప్పుడు ఉంటే పెద్దయ్యాక ఏం చేస్తావు, పెద్దయ్యాక ఏమవుతావు అంటే పెద్ద అవుతా అంటారు. అట్లా పెద్ద అయినాక నువ్వు చిన్నపిల్లలతో చేస్తావా? ఓకే, నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు నాన్న, అమ్మ, నానమ్మ, తాతయ్య. తాతయ్య ఉన్నారా? వీళ్ళు నలుగురిలో ఎప్పుడైనా నేను కొట్టేది ఎవరు? పిన్ని. తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న. ఎవరు కొడతారు, తిడతారు. ఎవరు కొడతారు, ఎవరు తిడతారు? లేదు, ఎవరు కొట్టరు, తిడతారు. ఎవరు కొట్టరా, ఎవరు తిడతారు? తిడతారు, అందరూ తిడతారు. అయ్యో, ఎందుకు తిడతారు? ఎప్పుడు నావే అడుగుతాను మా తమ్ముడు, మళ్ళీ ఇచ్చే అని తిడతాను. తమ్ముడు అడుగుతాడా నిన్ను? ఏం అడుగుతాడు? నేను తీసుకున్న మా తమ్ముడు అదే అడుగుతాడు. నువ్వేం తీసుకుంటే అదే అడుగుతాడా? అడగొద్దని చెప్పు కెమెరా చూసి. అడగద్దయాన్స్. అడుగు దయాన్ష్, నేను కూడా